షష్ఠీ స్తోత్రం ఎప్పుడెప్పుడు చదవాలంటారు? షష్ఠీ స్తోత్రాన్ని బిడ్డ పుట్టగానే 4వ రోజు, 5వ రోజు చదవాలి. ఆ తర్వాత ప్రతి పుట్టినరోజు అంటే నెలసరిగా మనకి ఆ బిడ్డ పుట్టినటువంటి నక్షత్రం తిథి వస్తాయి కదా, అప్పుడు ప్రతి నెల కూడా రోజు జరపాలి. షష్ఠీదేవికి పూజ చేయాలి, షష్ఠీ స్తోత్రాన్ని చదవాలి. అంతేకాదు ఎప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉంటే, ఎప్పుడు భయపడినట్టుగా మీకు అనిపిస్తే అప్పుడు షష్ఠీ స్తోత్రాన్ని చదవాలి. దీనికి వేళ అని కానీ, లేదా మనం స్నానం చేసి చదివామా, పడుకున్నప్పుడు చదివామా, పడకటింట్లో చదివామా అనేటువంటివి ఏమీ అక్కర్లేదు. తప్పనిసరిగా బిడ్డ రక్షణ కోసం అని చెప్పేసి ఎప్పుడైనా కూడా చదవచ్చు. అలాగే షష్ఠీ వ్రతం కూడా ఉంటుంది కదమ్మా, పిల్లలు లేని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇది అయితే ఎప్పటి నుంచి ప్రారంభించాలంటారు? ఇది ఈ నెల మనకి 5వ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి. సుబ్రహ్మణ్య షష్ఠి నుంచి షష్ఠీ వ్రతాన్ని ప్రారంభం చేయాలి. ఎందుకంటే సుబ్రహ్మణ్య స్వామి భార్యని మనం షష్ఠీదేవి అంటాము. ఆవిడ పేరు దేవసేన. ఆవిడ అమ్మవారి పరబ్రహ్మస్వరూపిణి అయినటువంటి లలితా పరమేశ్వరి 6వ అంశనే ఇక్కడ షష్ఠీదేవిగా చెప్తారు. అందుకని ఆవిడ బిడ్డల్ని రక్షించడానికే ఉద్భవించినటువంటి తల్లిగా చెప్తారు. అందుకని ఆ షష్ఠీదేవి వ్రతాన్ని షష్ఠి రోజు చేయాలి. అంటే ప్రారంభం ఏమిటి అంటే, సుబ్రహ్మణ్య స్వామికి కూడా నాగదోషాలు ఉన్నాయని, పిల్లలు లేనటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని పూజ చేయాలని చెప్పేసి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు. అంటే ఆ దంపతులిద్దరూ కూడా బిడ్డల్ని రక్షించేటువంటి దంపతులుగా మనం చెప్పుకోవచ్చు. కృత్తికా నక్షత్రం రోజు ఎవరు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే, షష్ఠీ తిథి రోజు ఎవరు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే వాళ్ళని ఆయన మాతృస్వరూపంగా చూసి వాళ్ళ ఇంట్లో ఆయన అంశగా సంతానంగా జన్మిస్తాడు అనేటువంటి నమ్మకాలు కూడా ఉన్నాయి. అందుకని సుబ్రహ్మణ్య షష్ఠి మనకి 5వ తారీఖే వస్తుంది కదా, సంతానం లేనటువంటి దంపతులందరూ కూడా షష్ఠీ వ్రతాన్ని ప్రారంభం చేయాలి. ఏ విధంగా చేయాలి అంటే దీనికి విధి విధానాలు కూడా చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామి పడగ కానీ, లేదా దేవసేన తర్వాత ఆయనకి 2 భార్యలుగా మనం చెప్తాం. ఆ 2 భార్యలు ఉన్నటువంటి ఫోటోలు కూడా ఉంటాయి. ఆ ఫోటో కూడా పెట్టుకొని పూజ చేయవచ్చు. దానికి ఏమిటంటే, పూజ చేసేప్పుడు ఏంటంటే కొంతమంది కలశస్థాపన చేస్తారు. అందరికీ కలశస్థాపన చేయడానికి వీలు కాకున్నా పర్వాలేదు. ఆ షష్ఠీదేవి ఫోటోని శ్రీచక్రం దగ్గర కానీ, సాలగ్రామం దగ్గర కానీ పెట్టాలిట. అవి లేకపోయినా కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి భార్యలతో ఉన్నటువంటి ఫోటో పెట్టుకొని దానికి పూలహారం, ముఖ్యంగా ఎలాంటి పూలంటే ఎర్రని పూలతో ఆయనకి పూజ చేయాలి, ఆవిడికి పూజ చేయాలి. షష్ఠీ తిథి ఉన్న రోజు సాయంత్రం వరకు పోషించి, సాయంత్రం పూట ఎర్రని అక్షతలు, ఎర్రని గంధం, ఎర్రని పువ్వులు, ఎర్రని వస్త్రాలు సమర్పించి సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేయాలి. షష్ఠీ స్తోత్రం చదువుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం కానీ, సుబ్రహ్మణ్య స్వామి కవచం కానీ, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం కానీ ఇలాంటివి చేసి పూజ చేయాలి. ఆ తర్వాత ఆయనకి పాలతో చేసినటువంటి పాయసాన్ని, తర్వాత బెల్లంతో చేసినటువంటి పదార్థాన్ని నివేదన చేయాలి. పదుగురికి పెట్టి తినాలి. అలా ప్రతి షష్ఠీ రోజు. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన ఆ మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.